సూర్యవంశీ సునామీ ఐపీఎల్లో కొత్త రికార్డ్. ఐపీఎల్ 19వ సీజన్ ప్రారంభంలోనే ఒక యువ కిరణం వేసింది. రాజస్థాన్ రాయల్స్ తరపున బరిలోకి దిగిన 17 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ తన బ్యాటింగ్తో ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. అంటే 19 T20 ప్రపంచ కప్తో చూపించిన అదే జోరును ఐపీఎల్ను కొనసాగిస్తూ చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్స్ను చెడుగుడాడుతున్నాడు. కేవలం 15 బంతుల్లోనే అర్ధ సెంచరీని పూర్తి చేసి ఈ సీజన్ అత్యంత వేగవంతమైన 50ని నమోదు చేశాడు. చప్పగా సాగుతుందనుకున్న మ్యాచ్ను తన హిట్టింగ్తో అభిమానులకు పసందైనటువంటి విందుగా మార్చేశాడు. వైభవ్ సూర్యవంశీ ఆడిన ఈ ఒక్క ఇన్నింగ్స్ 4 స్టార్ ఆటగాళ్ల రికార్డులను తుడిచిపెట్టేసింది. గతంలో 16 బంతుల్లో హాఫ్ సెంచరీలు సాధించిన సురేష్ రైనా, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, ట్రావిస్ హెడ్ వంటి దిగ్గజాల రికార్డులను ఇప్పుడు కనుమరుగాయి. 15 బంతుల్లోని 50 మార్క్ అందుకున్న వైభవ్ 17 బంతులు 52 పరుగులు చేసి అవుట్ అయినప్పటికీ అప్పటికే జరగాల్సిన విధ్వంసం జరిగిపోయింది. ఈ బీహార్ చిన్నోడు పవర్ హిట్టింగ్ చూస్తుంటే రాబోయే మ్యాచ్లో ప్రత్యర్థి బౌలర్కు చుక్కలే అనిపిస్తుంది. రాజస్థాన్ రాయల్స్ చరిత్రలో ఒక అతి తక్కువ బంతుల్లో 50 సాధించినటువంటి ఆటగాళ్ల జాబితాలో మొదటి 2 స్థానాలు వైభవ్ సూర్యవంశీ పేరిటే ఉండటం ఒక విశేషం. 2025లో గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో 17 బంతుల్లో అర్ధ సెంచరీ బాదినటువంటి వైభవ్ ఇప్పుడు కేవలం 15 బంతుల్లోనే ఆ మార్కును సైతం అందుకొని తన సొంత రికార్డును తనకు తానే సవరించుకున్నాడు. అయితే 2023లో కేకేఆర్పై 13 బంతుల్లోనే హాఫ్ సెంచరీని సాధించిన యశస్వి జైస్వాల్ రికార్డు మాత్రం ఇప్పటికీ అగ్రస్థానంలోనే ఉంది. జైస్వాల్, సూర్యవంశీ వంటి కుర్రాళ్లతో రాజస్థాన్ రాయల్స్ టాప్ ఆర్డర్ అత్యంత బలంగా కనిపిస్తోంది. ఈ విజయంతో రాజస్థాన్ రాయల్స్ మరో అరుదైనటువంటి మైలురాయిని అందుకుంది. ఐపీఎల్ చరిత్రలోనే చెన్నై సూపర్ కింగ్స్ పై అత్యధిక విజయాలు సాధించిన జట్ల జాబితాలో రాజస్థాన్ ఇప్పుడు 2వ స్థానానికి చేరుకుంది. ఇప్పటి వరకు సిఎస్కే పై 16 విజయాలు నమోదు చేసి పంజాబ్ కింగ్స్ ను అధిగమించింది. ఈ జాబితాలో 21 విజయాలతో ముంబై ఇండియన్స్ మొదటి స్థానంలో ఉంది. ముఖ్యంగా 2020 నుంచి చూస్తే సిఎస్కేతో ఆడిన 11 మ్యాచ్ల్లో రాజస్థాన్ 9 సార్లు గెలవటం వారి స్పష్టమైనటువంటి ఆధిపత్యానికి నిదర్శనం. చెన్నై నిర్దేశించినటువంటి తక్కువ లక్ష్యాన్ని ఛేదించడంలో రాజస్థాన్ రాయల్స్ ఏమాత్రం ఆలస్యం చేయలేదు. ఐపీఎల్లో 120+ స్కోర్స్ను అత్యంత తక్కువ ఓవర్లో ఛేదించినటువంటి 4వ జట్టుగా రాజస్థాన్ నిలిచింది. ఇప్పుడు పుణ్యమా అని రాజస్థాన్ రాయల్స్ నెట్ రన్ రేట్ కూడా ఆ మాంతం పెరిగిపోయింది. లో స్కోర్ మ్యాచ్ అయినప్పటికీ కేవలం బౌండరీల ద్వారానే సగం కంటే ఎక్కువ పరుగులు రావడం చూస్తుంటే రాయల్స్ ఆటగాళ్లు దూకుడు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మరి ఈ సీజన్ ముగిసే లోపు వైభవ్ ఇంకెన్ని రికార్డులు తిరగరాస్తాడో చూడాలి.